హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు శ్రీత వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి నేను కేరళ సైడ్ వెళ్ళినప్పుడు అలపి బోట్ హౌస్లో షూట్ చేశాను. నిజంగా అండి చాలా బాగుంది బోట్ హౌస్. నాకు ఒక డ్రీమ్ ఉండేది, అది బోట్లో కంప్లీట్ డే అండ్ నైట్ స్టే చేయాలి, డిన్నర్ బోట్లోనే అని ఉండే. సో మా సార్ అయితే ఈరోజు ఆ డ్రీమ్ని అయితే ఫుల్ఫిల్ చేశారు. బోట్లో ముందుగా సోఫా, ఉయ్యాల, అలాగే రూమ్స్ 3 రూమ్స్ ఉన్నాయి. పైన కూడా ఉన్నాయండి బోట్ హౌస్లో. పైన వచ్చేసి 2 రూమ్స్, ఇటు వన్ సైడ్ ఇటు ఒక రూమ్. ఈ రూమ్ వచ్చేసి పైన బాల్కనీ కనిపిస్తుందండి. కింద కొద్ది కంజెస్టెడ్గా ఉన్నాయి, పైన రూమ్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఇదొక రూమ్. మనం మొత్తం కంప్లీట్ గ్లాసెస్ ఉంటాయండి, ఎందుకంటే వాళ్ళు సేఫ్టీ వాళ్ళు తీసుకున్నారు, పిల్లలు ఉంటారు కదా అని. పైనే డైనింగ్ రూమ్. ఫస్ట్ వెళ్ళగానే మాకైతే ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, లెమన్ జ్యూస్. బోట్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 నుండి ఈవినింగ్ 5:30 వరకు రన్ చేస్తారు. మేమైతే ఆ రోజు చెక్ ఇన్ అయ్యేవరకు 2 o'clock అయింది. సో వాళ్ళైతే మమ్మల్ని 6:30 వరకు బోట్ని రన్ చేశారు. రన్ చేసి ఒక అడ్డుకు వచ్చి చేరుస్తారు. పిల్లలు వెళ్ళగానే ఉయ్యాలతో ఆడుకున్నారు, చాలా బాగా అనిపించింది వాళ్ళకి. వుడ్ తోటి ఉయ్యాల చూడడం. అలాగే లగేజ్ తీసుకొచ్చారు వాళ్ళే. నెక్స్ట్ ఇక పైకైతే వెళ్ళాము మేము. పైన కాసేపు కూర్చొని వాళ్ళు రన్ చేస్తుంటే చాలా బాగుంది. వచ్చేసి ఫిబ్రవరిలో వెళ్ళాము, అప్పటికే ఫుల్ హాట్ ఉంది బోట్లో కూడా. ఇక 2 అయిందని లంచ్ అయితే ప్రిపేర్ చేశారు వాళ్ళు. ఫుడ్ కూడా బాగుందండి, టేస్టీగా. మేము రీచ్ అయ్యేవరకు లేట్ అవ్వడంతో వాళ్ళకి ఏం మెనూ చెప్పలేదు, సో వాళ్ళే ప్రిపేర్ చేశారు. సాంబార్, బెండకాయ ఫ్రై, క్యాబేజీ, పాపడాలు, రైతా, వైట్ రైస్ టేస్టీగా చేశారండి. సో వాళ్ళు అన్నారు, మీరు లేట్ వచ్చారు కదా, సో మేమైతే ప్రిపేర్ చేసామని. మధ్యలో బోట్ ఇలా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి బోట్లో కూడా కాస్ట్ బడ్జెట్ మట్టి ఉంటుందండి. ప్రీమియం బోట్ ఉంటుంది, నార్మల్ బోట్ కూడా ఉంటుంది. ప్రీమియం అంటే కొద్దిగా లగ్జరీగా ఉంటుంది. సోఫా సెట్లు, కొద్దిగా రూమ్స్ కూడా పెద్దగా ఉంటాయి. వాళ్ళు లంచ్ అయితే పైకి తీసుకొచ్చి పెట్టారు. అందరికీ ఫుల్ ఆకలైంది. అప్పటికే 3 అవుతుంది మేము చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యేవరకు. సో గబగబా లంచ్ చేసాము. ఏమైనా కావాలని ఎక్స్ట్రాగా అడిగారు. సో వాళ్ళైతే ఇక పిల్లలు ఉన్నారు కదా అని కొన్ని పాపడాలను, కావాల్సిన వాళ్ళకి ఆమ్లెట్ తీసుకొచ్చారు. ఈవినింగ్ స్నాక్స్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు. మేమైతే ఆనియన్ పకోడీ ఆర్డర్ చేసాము. ఇవి వచ్చేసి ఫిష్ మార్కెట్ అండి. వాళ్ళు బోట్లో ఉన్నప్పుడు చెప్పారు మాకు, మీకు ఏమైనా ఫిష్ ఐటమ్స్ కావాలి అని అంటే, ఫ్రాన్స్ కానీ, ఫిష్ ఫ్రై, అలాగే ఫిష్ కర్రీ ఇలా కావాలి అని అంటే ఒక దగ్గరికి తీసుకెళ్ళాలట. ఫిష్ మార్కెట్ అని ఉండింది. సో మేమైతే సరే వెళ్దామని చూద్దామని వెళ్ళాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. కాస్ట్ ఎక్కువ ఉందని మేమేం తీసుకోలేదు అక్కడ. ఆ స్మెల్ అయితే భరించలేకపోయామండి. అన్ని ఫిషెస్ చాలా ఘోరంగా స్మెల్ వచ్చాయి. ఇంకా మా బోట్ అయితే చూపెడుతున్నాను బయట నుండి కంప్లీట్గా. ఇక్కడ కోకోనట్ వాటర్ తీసుకున్నాయి. ఒక 5 to 10 minutes ఆ వ్యూ అనేది కాస్త ఎంజాయ్ చేసేస్తే రిలాక్సేషన్ అనిపించింది. కాసేపు అలా వాకింగ్ చేస్తుంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది, స్టీమర్ అవైలబుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్పీడ్ బోటింగ్ చేయవచ్చండి. నాకైతే చాలా ఇష్టం స్పీడ్ బోటింగ్ చేయడం. సో మా సార్ తోటి అయితే నేను కూడా వెళ్ళాను స్పీడ్ బోట్ చేద్దామని. ఇది వచ్చేసి నైట్ డిన్నర్లో వాళ్ళు ఫిష్ ఫ్రై చేసి పెట్టారు మాకు. అలాగే మార్నింగ్ టిఫిన్ కూడా అరేంజ్ చేశారు. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇక్కడ ఇడ్లీ, బ్రెడ్ ఆమ్లెట్, అలాగే ఫ్రైడ్ బ్రెడ్ పీసెస్ తీసుకొచ్చారు, కొన్ని పైనాపిల్ పీసెస్, అలాగే బనానా, బ్రెడ్ విత్ జామ్, ఇలాగా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు. చాలా టేస్టీగా ఉన్నాయండి టిఫిన్ కూడా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మార్నింగ్ కూడా మన బోట్ని అయితే రన్ చేస్తారు. మార్నింగ్ 8:30 to 9:30 1 hour వరకు. మార్నింగ్ టైంలో వ్యూ కూడా చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం డే మొత్తం. కేరళ సైడ్ వెళ్ళినప్పుడు మీరు కూడా తప్పనిసరిగా అలపి బోట్ హౌస్కి అయితే వెళ్ళండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.